వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ది మ్యానిప్యులేషన్ ఒక మేధావి సమాధి. ప్రేమ కాదు, ఇది నెమ్మదిగా జరిగే మానసిక హత్య. అవును, నిజం వెనుక ముఖం, ద ఐడెంటిటీ ఏంటి అనేది నేను చాలా క్లియర్గా ఈ వీడియో ద్వారా చెప్తా. ఈ కథ ఎవరిదో కాదు, కేరళ రాజకుటుంబపు మూలాలున్న గౌరవనీయ నాయర్ తరావడ్ కుటుంబానికి చెందిన మహిళది. ప్రపంచం మెచ్చిన రచయిత్రి మాధవి కుట్టి అలియాస్ కమలాదాస్. 3 కొడుకులు, అత్యున్నత పదవుల్లో ఉన్న లవ్ జిహాద్ అనే ఒక రాజకీయ కుట్రకు ఆమె ఎలా బలైందో చెప్పే భయంకరమైన యథార్థ గాథ ఇది. ఆమె చుట్టూ అన్నీ ఉన్నాయి: పేరు, గౌరవం, పిల్లలు, గుర్తింపు. 65 ఏండ్లు, భర్త మరణించాడు. ఒంటరితనం ఆమెను చుట్టుముట్టింది. సమాజం చెప్పింది ఇక నీ పాత్ర అయిపోయింది అని. కానీ శరీరం అలా అనలేదు, మనసు అలా వినలేదు. ఆకాంక్ష అనేది వయసు చూసి రాదు, ఒంటరితనం చూసి వస్తుంది. ఇక్కడే మొదటి పగులు పడింది. ఇక ఆ తర్వాత ఇంట్లోకి ఒక వ్యక్తి, స్నేహం పేరుతో, ఓదార్పు ముసుగులో. అతనే అబ్దు సమాద్ సమధాని, ముస్లిం లీగ్ ఎంపీ. వయస్సులో ఆమె కంటే 32 ఏళ్ల చిన్నవాడు. కానీ శ్రద్ధ ముందు వయస్సు కనిపించదు. మీరు ఒంటరిగా లేరు, మీ బాధ నాకు అర్థమవుతుంది. ఇవే అత్యంత ప్రమాదకరమైన వ్యాఖ్యలు. ఎందుకంటే అప్పటికే బల పడిపోతుంది కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంతే. ప్రేమ ముసుగులో ఆమె కలం గీత దాటింది. సమాధానితో తన భేటీల గురించి, తన శారీరక వాంఛల గురించి సగటు అశ్లీల పుస్తకాల్లో ఉండే విధంగా పచ్చిగా అక్షరబద్ధం చేసింది. సమాజం షాక్ అయింది, కుటుంబం విరిగిపోయింది. కానీ ఆమెకి ఒకే భావన: నన్ను అర్థం చేసుకున్నాడు, నా వాంఛలను తీర్చడానికి సమాధాని సిద్ధమయ్యాడు, కాబట్టి అతని మురీద్ అయ్యాను అని. అక్కడే ఉన్నత స్థాయి అట్టడుగు బంధాలు బయటపడ్డాయి. ఆమెకు 3 కొడుకులు, సామాన్యులు కాదు. పెద్ద కొడుకు మాధవ్ దాస్ నలాపట్, ఎడిటర్, యునెస్కో అధికారి. 2వ కొడుకు చిమ్మస్ దాస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 3వ కొడుకు జయసూర్య, కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. తల్లి చేసిన ఈ పనులకు, ఆమె పెట్టిన అపకీర్తికి వారు కుంగిపోయారు. తమ కన్న తల్లితో బంధాన్ని శాశ్వతంగా తెంచుకున్నారు. నిజం ఒక్కటే, ఆమె పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. పేరు మారింది. కమలా సురయ్య. ఒకప్పుడు భక్తి, తర్వాత వికృత ప్రకటన. ఆమె అన్నమాట దేశాన్ని చీల్చింది. నా గుండెల్లో ఉన్న కృష్ణుడికి కూడా ఇస్లాం స్వీకరింపచేశాను. ఈ మార్పు వెనుక అంతర్జాతీయ హస్తం ఉంది. సౌదీ అరేబియా ప్రిన్స్ తన దూతను పంపి పూలగుచ్చాలు ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం ఈ జోక్యంపై మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత వాడుకొని వదిలేయడం. 2009 క్యాన్సర్ వచ్చింది. ఆసుపత్రిలో నొప్పి, నిశ్శబ్దం. ఆమె ప్రేమ అనుకున్న సమాధాని ఒక్కసారి కూడా రాలేదు. ఆమె అతనికి 3వ భార్య, కేవలం ఒక రాజకీయ పనిముట్టు మాత్రమే. సౌదీ నుంచి వచ్చిన గులాబీలు క్యాన్సర్ హాస్పిటల్ బెడ్ దగ్గర వరకు రాలేదు. పశ్చాత్తాపడితే ఏం లాభం? చనిపోయే ముందు ఆమె రాసిన అక్షరాలు రక్తం కన్నీరవుతాయి. నేను సమాధాని ప్రేమలో పడ్డప్పుడే ఎవరైనా నన్ను కాల్చి చంపేసి ఉంటే బాగుండేది. అది ప్రేమ కాదు, ఒక వల, ఒక లవ్ జిహాద్ ప్రయోగం. కేరళలోని హిందూ మహిళలను ఇస్లాం వైపు ఆకర్షించడానికి నన్ను ఒక ట్రోఫీలా వాడుకున్నారు. ఈ కుట్రలో సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని ఆమె గుర్తించింది. ఇక ఆ తర్వాత 8 నెలల పాటు ఆసుపత్రిలో తల్లడిల్లింది. తన కొడుకులను, మనవళ్లను గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. అనాథగా ప్రాణాలు విడిచింది. బాంబులు లేవు, తుపాకులు లేవు, కానీ ఒక ఆత్మ నెమ్మదిగా చంపబడింది. ఇది ఒక మహిళ కథ కాదు, ఇది సమాజం చూడనివ్వని ఒక వ్యూహాత్మక నేరం. ప్రతి హత్య రక్తంతో జరగదు, కొన్ని శ్రద్ధతో మొదలై ఒంటరితనంలో ముగుస్తాయి. ఇక్కడ బాధితులు లేరు, బాధితుల్లా నటించే నిందితుల మాయాజాలం మాత్రమే ఉంది. ఇంత చెప్పినాకైనా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. వారికి వయసుతో సంబంధం లేదు. వయసులో ఉన్నోళ్ళను ఒక రకంగా, పదవుల్లో ఉన్నోళ్ళను ఇంకో రకంగా, పైసలు ఉన్నోళ్ళను మరో రకంగా, ఏదో ఒక రంగా లవ్ జిహాద్లా వాడుకొని మీ జీవితాన్ని చిందరవందర చేసి నీ అనేవాడు లేకుండా చేయడమే వాళ్ళ అసలు కుట్ర. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ పొలిటికల్ కానివ్వండి, ఆర్ సంస్కృతి కానివ్వండి, ఇవి మీ ఛానల్స్, మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీరు చేసే సబ్స్క్రిప్షన్సే కొండంత బలం. ఆర్ వాయిస్ మెయిన్ ఛానల్తో పాటు పొలిటికల్ అలాగే సంస్కృతి 2 ఛానల్స్ ఉన్నాయి. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేయండి. అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి విషయాల్ని వీలైనంత తొందరగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలని ఏర్పాటు చేసుకుంటాం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.